దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమెన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న మాటని ప్రేరేపించాడు. ఏంటి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం తెలుసా? నేను మానక చూపుదును. ఆమెన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం తెలుసా? నా పిల్లలకి చెప్పయ్యా, ఎవరైనా మానేస్తారేమో కానీ నేను మానను, నేను మానక చూపుదును. పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ దినవృత్తాంతాల మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచ్చినటువంటి ఆఖరి మాట, అతనికి నేను నా కృప చూపక మానను. దేవుడికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డకి గమనించండి, దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మానక చూపుదును. అయ్యా, ఒకవేళ వాళ్ళ తండ్రి మానేస్తాడేమో, వాళ్ళ అన్నయ్య మానేస్తాడేమో, వాళ్ళ తల్లి మానేస్తుందేమో, వాళ్ళ ఒకవేళ రక్త సంబంధికులు మానేస్తారేమో, నేను మాత్రం మానక చూపుదును. ఏమి ఆయన మానక చూపిస్తాడు. దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మానక చూపుతున్నయ్యా. వాళ్ళకి ఏం చూపాలనుకుంటున్నాడు? నేను మానక వారికి నా కృప వారి మీద చూపుదును. దేవునికి స్తోత్రం. కృప చూపటం మాత్రం మానను, మానక కృప చూపిస్తానని దేవుడు ఖచ్చితంగా మనకి మాటిస్తున్నాడు, సెలవిస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా సరే మనమే జాలు చూపించకపోవచ్చు, కనికరించకపోవచ్చు, అయినా దేవుడు అంటున్నాడు, నేను మాత్రం మానయ్యా. ఒక్కసారి నువ్వు నా కృప పొందుకుని ఉంటే కృప చూపకుండా నేను ఉండను, కృప చూపిస్తూనే ఉంటా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు గమనించండి, ఎందుకు దేవుడు మనకు కృప చూపించాలనుకుంటున్నాడు? కృప చూపించటం వలన, కృప మనకు తోడుగా ఉండటం వలన, ఆయన మనకు కృప చూపించటం వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక 2-3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. నేను మానక చూపుదును. ఏం మానక చూపుతాడంటే, కృపను మానకుండా మన మీద చూపిస్తాడు. ఎందుకు అని అంటే, ఆయన కృప కనుక మనకి తోడుగా ఉంటే, ఆయన కనుక కృప మన మీద చూపితే, ఒకటి మన జీవితంలో జరిగే కార్యం ఏంటి తెలుసా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం ఉన్న మాట, వారిని దేవుడు ఎన్నటికీ విసర్జించడో. ఎవరికైతే ఆయన కృప తోడుగా ఉంటుందో, ఎవరి మీదైతే ఆయన కృప చూపిస్తాడో, వారిని అంటే ఎన్నటికీ దేవుడు విసర్జించడో, విడిచిపెట్టడో, పక్కన పెట్టడో. దేవునికి స్తోత్రం. కనుక మనకు కృప కావాలి, మనం కృప పొందుకోవాలి. కృప పొందుకుంటే ఆయన మన్నటికి విసర్జించడం. ఈరోజు చాలామంది అంటారు, పర్లేదండి, దేవుడి కృపను బట్టి ఎంతో కొంత నేను సంపాదించుకున్నాను, దేవుడి కృపను బట్టి ఈ సంవత్సరం వ్యాపారం కలిసి వచ్చింది, దేవుడి కృపను బట్టి అమ్మాయికి పెళ్లి చేశాను, దేవుడి కృపను బట్టి ఇల్లు కట్టించుకున్నాను. ఏదైనా సరే నువ్వు సంపాదించుకోవాలంటే దేవుడి కృప ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మానక నా కృప చూపిస్తా. ఎందుకు తెలుసా? ఎవరి మీద ఆయన కృప చూపిస్తాడో వాని అన్నిటికీ దేవుడు విసర్జించడం. రెండో మాట చెప్తాను, ఆయన కృప చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మాట ఏంటో తెలుసా అండి? దేవుడంట, నీవు ఎవరైతే కృప పొందుకుంటారో వారంట అద్భుతాలు, సూచక్రియలు, గొప్ప మేలులు చూస్తారో. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫను కృప పొందుకున్నవాడై అద్భుతాలు ఆశ్చర్యంగా చేస్తున్నాడని ఈ చెప్పమని లేఖన భాగంలో ఉంది. 6-8 అపోస్తల కార్యంలో ఈరోజు నా కృప నీ మీద ఉంటే నువ్వంట అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు, మేలులు పొందుకోబోతున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఆయన కృప మనకి చాలా అవసరం. కృప కొరకు ఎదురు చూద్దాం. కృపతో దేవుడు మనం దర్శించును గాక. ఆఖరి మాట చెప్తాను వినండి. ఈరోజు దేవుడు మనతో మాట తెలుసా? నేను మానక చూపుదును. ఏమి చూపుతాడంటే, నా కృప మానక వారి మీద చూపిస్తా. ఆయన కృప మన మీద ఉంటే ఆయన అన్నిటికీ మనం విసర్జించడం. 1, 2 ఆయన కృప మనకుంటే మనం అంటే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు మనం చూస్తామని దేవుడు చెప్తున్నాడు. ఆఖరిగా అదే అపోస్తల కార్యం 18వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 18-27 వచనంలో చూడండి, కృప ఎవరితో ఉంటుందో వారికి సహాయమును దేవుడు కలగజేస్తాడు. ఈ రోజున దేవుడు సహాయం కావాలంటే ముందు కృప ఉండాలి. అందుకే నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు కనుక కృప నీ మీద నిలుపుతానంటున్నాడు, కృప నీకు తోడుగా ఉంచుతానన్నాడు, మానక నీ మీద కృప చూపిస్తానన్నాడు. కృప మనకు తోడు ఉంటే 3 మేలులు చేస్తాడు. ఆఖరిది ఏంటి చేస్తా? సహాయం చేస్తాడు. కనుక భయపడి మాకు, ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. సహాయాన్ని అందుకోబోతున్నావు, సూచక్రియలు చూడబోతున్నావు. ఎప్పుడు నీకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు కృపను అనుగ్రహించి
కృప చూపించి దీవించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. నేను మానక కృప చూపిస్తున్నాను. ఈ వాక్యం ప్రతి బిడ్డ మీద, మా పిల్లలందరి మీద మీరు మానక కృప చూపించునుగాక. మానక కృప చూపించి ఆశ్చర్యమైన కార్యం జరిగించి, కృప చూపితే మాకు కలిగి ఆశీర్వాదం మాట్లాడావు. అవన్నీ పొందుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.